ఒకసారి మా ఆఫీస్ కాడికి రారు, రోజు ఎంతమంది క్యూ కడతారు. హరీష్ రావు ఇంటికాడ కూడా ఓడిపోడు. ఓకే. మా ఊర్లో ఎవరు చనిపోయినా మా ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చావు అయితే చక్రంగా ఫోన్ చేస్తా అంటారు. ఓకే. అలా ఉన్నాం మనం. సో నా పోరాటంలో నీతో ఏం చేస్తారు? మీకు ఆపద వచ్చినప్పుడల్లా మీ ఇంటి తలుపులు తడితే ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఏం చేస్తారంటారు? ఇప్పుడు మా దగ్గర ఎవరు చనిపోయినా చాలా పేదవాళ్ళు, ఊళ్ళల్లో అందరు సానుభూతి చూపిస్తారు కదా, ఎవరు రూపాయి ఇయ్యారంట. సో నేను ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నా. ప్రతిరోజు 10,000 ఇస్తా. నా ఫేస్బుక్ ఫాలో కండి. ప్రతిరోజు 10,000 ఇస్తా ఖచ్చితంగా. ఒక 4 లక్షల రూపాయలు ఈ చావుల కోసం పెట్టుకుంటా, ఎవరికి ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే ఆ సమయంలో ఆదుకున్నదే నిజమైన సహాయం అంట. సో ఇంకా ముందు వనరులు పెరిగితే నాకు ఇంకా సాయం చేస్తాను. పెంచుకునే ప్రయత్నాలు ఉన్నారా? ఖచ్చితంగా చేసుకుంటే. నేను వ్యాపారం చేసుకోకపోతే అంటే హరీష్ రావు గారి ఇలాంటి పెద్ద నాయకులను ఢీకొట్టాలంటే మరి ఆర్థికంగా కూడా చాలా బలంగా. హరీష్ రావు నాయకుడు కాదు, పెద్ద నాయకుడు అంతకన్నా కాదు. ఓకే. ఆయన ఒక పెద్ద స్కామరు. ఓకే. ఇప్పుడు నేను ఒక సింపుల్ క్వశ్చన్, వారిని పొగుడుతుంటే మీకు నచ్చలేదు అనుకో, అది మీ ఇష్టం, మీరు పొగుడుతాడు నాకేముంది. ఓకే. నేను తిడితే మీకు నచ్చట్లేదు అని అంటున్నానా? ఒక విషయం చెప్తా. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి సిద్దిపేట పోయి చూడండి, మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ మొత్తం ఆయన ఓపెన్ చేసినాయి. ఎలా ఓపెన్ చేస్తావు? సరే ఏదో పెద్ద హాస్పిటల్, మన గవర్నమెంట్లో లేని ఫెసిలిటీ పలానా హాస్పిటల్ ఉంది అంటే మనము తోడ్పాటు అందించి, అది తోడ్పాటు ఎందుకు చేస్తామంటే ఇప్పుడు నా పేరు చెప్తా 10 రూపాయలు తక్కువ చేస్తాడనే ఒక కోణంలో ఓపెన్ చేయి. నేను కూడా ఏమన్నా బుడ్డ కూడా నువ్వే ఓపెన్ చేస్తావు. ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నావు? గవర్నమెంట్ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అలా ముసలికన్నీ ఏడుస్తూ ఉంటావు. అంటే ఆయన ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? గవర్నమెంట్ కోడి పోతాడు, తల తాకట్టు పెట్టి ఎవడు పోతాడు? ఫ్రీగా అయ్యే ఆపరేషన్ ఫ్రీగా అవుతుందని సెంట్రల్ ఫండ్స్ ఏమైనా ఉంటే ఆయుష్మాన్ భారత్ అంటే ఏంది ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయవా నువ్వు? పోరి అల్లబోరి ఇల్లబోరి అని చెప్తూనే ఉంటావు. నువ్వు విచ్చలవిడి ప్రైవేటైజేషన్ ని ఎంకరేజ్ చేస్తే రేపు గవర్నమెంట్ ఏమైపోతుంది అది చెప్పండి మీరు. మరి అట్లా అనుకుంటే ప్రజలు అందరూ ప్రభుత్వ హాస్పిటల్కి లేదా ప్రభుత్వ బళ్ళకి రావాలని అంటే ప్రభుత్వ బళ్ళని కూడా మీరు ప్రైవేట్ బళ్ళని కూడా మూపియాలి కదా. మరి ప్రభుత్వం ఏది కానీ శ్రీ చైతన్య నారాయణ ఇంకా ఎందుకున్నాయి కాంగ్రెస్ చెప్తా అండి. స్థాపించడం అంత ఈజీ కాదు, పీకేయడం. బ్రిటిష్ వాళ్ళు ఎలగొట్టాలంటే 200 ఏళ్ళు, మన వాళ్ళంతా వాడు దోపిడంతా ఖతం చేసినాకనే. అంటే పడ్డంత ఈజీ కాదు తీసేయడం. దానికి ఒక బై నేచర్లో అది వెళ్ళిపోవాలి అంతే. సో ఇక్కడ కూడా గవర్నమెంట్ మా కోరిక ఏంటంటే గవర్నమెంట్ బళ్ళల్లో గురుకుల విద్యాలయాలు అద్భుతంగా నడుస్తున్నాయి, ఫర్ గాడ్ గ్రేస్. ఈ హాస్పిటళ్ళల్లో కూడా మా దామన్ ఉన్నాడు, వారి ఆధ్వర్యంలో కూడా మంచిగా నడుస్తున్నాయి. మాకు ఏదైనా సమస్య వచ్చింది దామోదర్ అన్న అనగానే ఇమ్మీడియట్గా ఫోన్ కొడతాడు, వానికి ఆపరేషన్ చేయరు అంటాడు, అదొక్కటి మంచిగా చేస్తాడు. ఇంతకుముందుకు ఉన్న వాళ్ళు ఎవ్వడిట్లా లేడు. దామోదర్ రాజు నరసింహ ఒక్కడే, ఆయన ఏ టైంలో ఫోన్ చేయని అలా ఆప్యాయంగా పిలుస్తున్నారు దామన్న అని. ఆయనలో నచ్చే క్వాలిటీ ఆయననే నచ్చుతాడు, క్వాలిటీస్ అవసరమే లేదు. ఇక దామోదర్ అన్ననే ఇష్టం మాకు. ఓకే. ఇక అలా క్వాలిటీస్ గురించి నేను మాట్లాడా. అద్భుతమైన వ్యక్తి ఆయన. రెస్పాండ్ అవుతాడన్నా ఏ రాత్రి పోయినా అద్భుతంగా రెస్పాండ్ అవుతాడు. వాళ్ళ ఓఎస్డీలకు చెప్తాడు, నేను లేకున్నా మీరు చేసి పెట్టాలరా అంటాడు. చాలా కరుకుగా అనిపిస్తాడు, కొబ్బరికాయ లెక్క, చల్లటి నీళ్ళ లెక్క. ఆయన చాలా మంచివాడు. నాకు ఇప్పటికీ 3-4 చేసి పెట్టిండు. మా నియోజకవర్గంలో ఇబ్బంది వస్తే ఫోన్ కొట్టగానే వాళ్ళ ఓఎస్డీలు కానీ ఎవరు కానీ చాలా అద్భుతంగా రెస్పాండ్ అయ్యారు. ప్రభుత్వంలో ఇటువంటి నాయకులు ఉన్నందుకు ఎట్లా చూస్తారు? చాలా 10 ఏళ్ళు అయిందనుకుంటా ఇటువంటి పరిస్థితులు మీ ముందు లేక. సీఎం నేను నా లైఫ్లో ఒక్క వ్యక్తిని కలిసిన సీఎం అంటే రేవంత్ రెడ్డి. ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారే నిజమైన సీఎం. నేను నా లైఫ్లో ఒక మినిస్టర్ని కలవాలి, ఎవరిని కలవాలి. నేను చూసిన మినిస్టర్ అంటే మా పొన్నం ప్రభాకర్ అన్న, సురేఖ అక్క, వీళ్ళే. అంటే ఇక్కడ అంతా సిస్టమ్ బాగుంటుంది. కాంగ్రెస్లో స్వేచ్ఛ బాగుంటుంది, మాట్లాడు. ఆశిస్తుర్రా మీరు గతంలో పోరాడిన పరిస్థితుల మీద ఇప్పుడు సత్వర న్యాయం జరుగుతుందని ఆశిస్తుర్రా? ఈ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారి ఒక అపాయింట్మెంట్ దొరికితే వారికి మా ఊరి సాధక బాధకాలు చెప్పుకోవాలన్న కోరిక, దాంతోపాటు ఒక మాట తెచ్చుకోవాలి, మా ఊరి సమస్యలు వినడానికి ఒకరిని ఏర్పాటు చేయండి అని అడగాలని నా కోరిక. చాలా మంది ఇట్లా మాట్లాడుతుంటే హరీష్ రావు గారి మీద కావచ్చు, స్థానిక సమస్యల పరిస్థితుల మీద, అరే ఈ చక్రధర్ గౌడ్కి ఏం పని లేదా, ఎందుకు ఊకే ఇట్లా మాట్లాడతాడని చెప్పి మీ స్థానిక నియోజకవర్గ నాయకులకు ఏం చెప్తారు మీరు? ఇట్లా ఇక వాళ్ళు హరీష్ రావుని జోకుడు బంద్ చేసి నేను పని చేసుకోమనే చెప్తా. నేనేమో లంగతనం చేయమని చెప్తలేను. ఒక వ్యక్తి చేసిన దోపిడీకి ఎదురుగా నిలబడిపోతున్నా. అయినా వాని కోనుకో నచ్చడానికి చేయాల్సిన అవసరం నాకేందండి? నాకు నచ్చాలే. ఇప్పుడు నేను బట్టలు వేసుకుంటే నాకు నచ్చాలే. అది కూడా మిమ్మల్ని మరీ ఇప్పుకొని తిరగట్లేదు కదా, నాకు తెలుసు ఎట్లా వేసుకుంటున్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ ఉంది. ఇక వాడు
వానికి ఏం పని ఉండదు, తెల్లారంగా పొదువుకంగా హరీష్ రావు దగ్గర పోయి ఇట్లా ఇంత దాగి వస్తారు, మందు బిర్యానీ ఏదో రోజు తీసుకుంటారు. పోస్తాడా హరీష్ రావు గారు? పోస్తాడు, రోజు పోస్తాడు వాళ్ళకి. మీరు భలే మాట్లాడతారా? అరే పోస్తాడు పెట్టుకుంటా. అది ఏం పోస్తాడు ఇక ఒక్కటి చెప్పాలండి, ప్రజలు ఎవరిని జోకర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ జోకే బ్యాచ్ ఒకటి ఉంటుంది అట్లా పెట్టుకుంటారు. చక్రధర్ ఇప్పుడు మన కలిపేసుకుంటానంట చక్రధర్ గురించి మాట్లాడుతున్నారు, ఏది నాట్లు వేసుకుంటా. ఓకే, నేను చెప్పిన మాట్లాడమని, మహిళలు ఎవరో దుబ్బాక నుంచి ఫోన్ చేసి సోదరుడు అన్న నీ గురించి మాట్లాడితే నాకు ప్రౌడ్ ఫీల్ అయినా అన్న, చాలా సంతోషంగా ఉంది అన్నాడు. ఫోన్ చేసినాడు ఎవడో తెలియదు, పొగిడినాడు ఎవడో తెలియదు. అంటే మనం నిజం మాట్లాడితే జనం నమ్మితే ఏదైనా సాధ్యమే. సో ఎవరికో నచ్చాల్సిన అవసరం లేదు. ఇప్పటి కూడా చెప్తున్నా మీకు, 24 hours హరీష్ రావు నన్ను తొక్కేయాలనే చూస్తాడు, నాకు కూడా మజా వస్తుంటుంది. ఆయన తొక్కిన కొద్దీ నేను ఎదుగుతూనే ఉంటా. సో నాకేం భయం లేదు.